ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి రమాదేవి, వేషం మారింది, భాష మారింది, ఉండే పరిస్థితులు మారాయని అన్నీ మారిపోతాయి అనుకున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకేమీ తెలీదు అనుకుంటున్నావా? లేకపోతే నేనేమీ చూడటం లేదు అనుకుంటున్నావా? ఈ విషయం మీకెలా తెలిసింది? అసలు మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? అది కేవలం ఒక పని మనిషి. దానికోసం మీరు ఇంత దూరం రావాలా? తను పని మనిషా? ఒకప్పుడు నువ్వెవరు? గతం మర్చిపోయావా రమాదేవి? నువ్వేంటో నీ గతమేంటో మర్చిపోయావని అర్థమవుతుంది. నీ ఫోన్ ఒకసారి చూస్తే గతం గుర్తుకొస్తుందేమో. చూడు చూడు. అది నువ్వు. ఈ రోజు వేరు కావచ్చు, మూలాలు మొదలైంది మాత్రం ఇక్కడి నుంచే కదా. ఈరోజు ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ రమాదేవి ఒకప్పుడు రమణమ్మ రమణమ్మ రమణమ్మ. ఈ ఫోటోలు ఏదన్నా ఛానల్కి ఇవ్వమంటావా? రేటింగ్ లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకిస్తే రేటింగ్ పెరుగుతుంది, నువ్వేంటో నీ గతమేంటో ప్రపంచానికి కూడా తెలుస్తుంది. వద్దు వద్దు వద్దు, అలాంటి పని చెయ్యదు. నేనా పని చెయ్యకూడదు అంటే నువ్వు నేను చెప్పిన పని చెయ్యాలి. కాదు కూడదు అంటే ఆ ఫోటోలు రేపు పేపర్లో వస్తాయి, టీవీలో వస్తాయి, సోషల్ మీడియాలో కూడా వస్తాయి. చేస్తాను, మీరు చెప్పిన పని నేను చేస్తాను. కానీ అది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మీరింకేదైనా చెప్పండి, నేను చేస్తాను. అది మాత్రం నా ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను. కరెక్ట్, నువ్వలా అంటావని నాకు తెలుసు. తెలుసు రమణమ్మ, నువ్వు అంత త్వరగా లొంగవు. సరే, ఒక పని చేస్తాను. ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తే నీ బ్లాక్ అండ్ వైట్ గతాన్ని కలర్ ఫోటోలు వేసి మరీ పేపర్లలో, టీవీల్లో, ఛానల్స్లో అన్నిట్లో బ్రహ్మాండంగా చూపిస్తారు. ఆ తర్వాత నువ్వు నా మాట వినకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. వద్దు, మీరంత పని చెయ్యొద్దు. కుదరదు రమణమ్మ. నేను చెప్పింది నువ్వు విన్నప్పుడు నువ్వు చెప్పింది నేను వినాల్సిన అవసరమేంటి? వద్దు, మీకు పుణ్యం ఉంటుంది. నా బతుకుని బయట ఎయ్యొద్దు. నన్ను ఇలా ఉండనివ్వండి. ప్రపంచం నన్ను ఇలాగే చూడనివ్వండి. నా గతం తెలిస్తే నాకు విలువ ఉండదు, నాకు బతికుండదు. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. నీ మీద జాలితో కాదు, చామంతి మీద జాలితో వదిలేస్తున్నాను.